హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మనమైతే ఇప్పుడు బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీ రైస్కి తగ్గట్టు వేసుకొని కొద్దిగా నెయ్యి కాచి నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని మనకు కావాల్సిన మసాలా దినుసులు అయితే దీంట్లో వేసుకోండి. ఇప్పుడు మన పచ్చి బఠానీ ఏంటిదిగా పచ్చి బఠానీ క్యారెట్ కూడా వేసుకునే వాళ్ళు వేసుకోండి. నాకు క్యారెట్ అయితే వేసుకోవడం లేదు. అలాగే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి రెండింటిని కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా కుక్ అయిన తర్వాత ధనియాల పొడి అయితే వేసుకున్నాను అనమాట. నేను ధనియాల పొడి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇవి బాగా నానితే టేస్ట్ బాగా వస్తుంది. పాత బియ్యం అయితేనేమో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి మనం తీసుకునే దాన్ని బట్టి. లేదు కొత్త బియ్యం అంటే మాత్రం దానికి మనకు 1.5 అయితే సరిపోతుంది. నేనైతే 1.5 తీసుకున్నా. 1.5 ఒక గ్లాస్కి 1.5 అనమాట. ఇలా వేసుకొని వాటర్ తీసుకున్నట్టయితే చాలా బాగా కుక్ అవుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకున్నా. ఇవి బాగా మరలాలన్నమాట. మరలిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా అది కొద్దిగా యాడ్ చేసుకోండి. వాటర్ అయితే పక్కకు వంచుకొని యాడ్ చేసుకొని మంచిగా అయితే కలపండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నా ఛానల్లో అయితే 103 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే మళ్ళీ నేనైతే పెట్టానన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చినట్టయితే ఇక మళ్ళీ ఒక 15 మినిట్స్ అట్లాగే అయితే పెట్టండి. ఇది బాగా కుక్ అవుతుంది. ఊకే కలిపితే కూడా విరిగిపోతుంది అన్నమాట బియ్యం. అందుకని నేను అలా కలపట్లేను. కాకపోతే అడుగు పట్టకుండా జస్ట్ ఇలా అని అయితే కలుపుతున్నా అన్నమాట. అడుగు పట్టనివ్వకండి. ఇది అయితే హోటల్స్లల్లో అయితే ఇలానే ట్రై చేస్తారు. నేనైతే హోటల్లో చూశాను ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ చుట్టాలు వచ్చినప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. దీన్ని అయితే అలా పైన కలుపుకొని ఇప్పుడు అయ్యింది కదా, దీన్ని ఒక్కసారి కలిపి ఇంకా సిమ్లో పెట్టారంటే దమ్ పెట్టారంటే ఇంకా మీకు ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ రెడీ అయినట్టే. హెవీగా కాదు, సింపుల్గా అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.